కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి బీబీనగర్ పట్టణం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలంతా రావడం, ప్రజల కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాలనే దీక్షతోని ముఖ్యమంత్రి కాగానే ముఖ్యంగా ప్రజలకు తెలంగాణ రాకముందుకు ఆ కష్టాలు ఉండేవి. కానీ సార్ రాగానే తాగునీరు, సాగునీరు, కరెంటు కష్టాలు తెచ్చిన గొప్ప నాయకుడు. అలాగే దాంతో పాటుగా రహదారులు, ట్రాన్స్పోర్ట్ బాగుండాలండి. గతంలో గ్రామాలకు తండాలకు రోడ్డు లేకుండేది. మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ ఉండాలని, ప్రజలకు కష్టం కాకుండా భువనగిరి జిల్లా చేసుకోవడం. అలాగే ముఖ్యంగా బీబీనగర్ పట్టణానికి మన సార్ కేసీఆర్ గొప్ప ఒకటి ఏంటంటే ఎయిమ్స్. ఎన్నడూ కూడా కళ్ళు కూడా ఎవరు ఊహించుకోలేదు. అలా ఈ రోజు ఎయిమ్స్ ఉందంటే కేసీఆర్ ఒక ఫలితమే అని గుర్తించుకోవాలి. అలాగే పర్టికులర్లీ మన బీబీనగర్ ఇటు టౌన్ కానీ బీబీనగర్లో గ్రామాలన్నీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఎక్కడ ఇంకా సీసీ రోడ్డు డ్రైన్లు లేకుండా మొత్తం చేసుకున్నాం. అలాగే మెయిన్ ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా ఆధారపడేవాళ్ళు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత గొప్పగా ల్యాండ్ వాల్యూ పెరిగి చాలా మంది కూడా బాగుపడకూడదు చేసుకోండి. అన్ని రకాల బాగున్నది. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా 100% మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటారు. ఎందుకంటే అది గొప్ప పరిపాలన చేసిన నాయకులు అని చెప్పి కేసీఆర్నే కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలనేది రేపు రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గతంలో సర్పంచులు మ్యాక్సిమం గెలుచుకున్నాం. మరీ ముఖ్యంగా బీబీనగర్ టౌన్ లో 100% లోకల్ అన్ని వచ్చారు. అందరం కష్టపడతాం. అందరం ఈసారి పార్టీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే అనవసరంగా అపోలో పడి మీరు లోకల్లో ఒకరి మీద కొంత పార్టీ మీద తీర్చుకుంటే ఎవరు అభ్యర్థి వారు అందరూ కష్టపడాలి. అంటే ఏదో మాట వరుస కానీ లోపల మాట బయట కాకుండా అందరం కష్టపడితే తిరిగి ఉండదు. కాబట్టి అందరం కష్టపడి అలా రిటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ నాయకులందరికీ కూడా మరొకసారి పేరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా బీబీనగర్ పట్టణంలో అతని కేక్ కట్ చేయడం జరిగింది. అన్నప్రసాదం జరుగుతుంది. యుగానికి ఒకరు ఇలాంటి నాయకులు పుడతారు, అందరు పుడతారు. కానీ అందరిలా కాకుండా కేసీఆర్ అంటేనే ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన 13 సంవత్సరాలు పూర్తిగా ఉద్యమం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు ప్రజలకు అనుగుణంగా దేశంలోనే నెంబర్ 1 అని వినిపించుకున్నాడు. కేసీఆర్ అంటేనే ఒక శక్తి. అతన్ని ఎదిరించడం ఎవరి తరం కాదు. అతను ప్రజల కొరకు మంచి తాగునీరు, సాగునీరు అని చెప్పేసి మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, అలాంటి పథకాలను పెట్టి ఎంతో మందికి రైతులకు భరోసా ఇచ్చుకుంటూ రైతు బీమాని ప్రప్రథమంగా భారతదేశంలోనే ఇలాంటి స్కీమ్లను తీసుకురాని వ్యక్తి ఎవరు అంటే అతని మహిళలకు ఒక అన్నగా, ఒక పెళ్లి కూతురుకు ఒక మేనమామగా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు అతని బీమాని ఎన్నో సంక్షేమ పథకాలకు మొదటి స్థానంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. అది అతని వల్లనే అయింది. అతను మన బీబీనగర్ పట్టణానికి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఎయిమ్స్ను 200 ఎకరాల జాగానిచ్చి అతని ఎయిమ్స్ను ఇక్కడ ప్రారంభించడానికి పూనుకొని ఇవాళ ఎయిమ్స్ స్టార్ట్ అవుతుంది. దానికి మూలం మన కేసీఆర్ గారే. అలాగే 70 కిలోమీటర్లు ఉన్న నల్గొండ జిల్లాను అతను జిల్లాకు ప్రజలు అంత దూరం పోలేరని కలెక్టర్ ఆఫీసునే తీసుకొచ్చి సుమారుగా 10 కిలోమీటర్ రేడియేషన్లోనే కలెక్టర్ ఆఫీసును చేసిండు. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అధికారులు అందుబాటులో ఉండాలి. అందరూ పోలేరు కలెక్టర్ ఆఫీస్కు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులతోటి కలవలేరు. కాబట్టి అతను పెట్టడం జరిగింది. అలాగే మనకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యుల కొరకు అతను ఆఫీసులను కట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పట్నం పోలేరు, ప్రజల కొరకు పట్టణంలో పోకలేకుండా ఎమ్మెల్యే స్థాయి అధికారులని ఇక్కడ తీసుకొచ్చి, ఎమ్మెల్యేలని తీసుకొచ్చి అతను నియోజకవర్గంలోనే ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే భువనగిరి నియోజకవర్గానికి 40 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ డబ్బులను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గా స్థాపించాలని అతని పేరును వాడుకోవద్దు అని చెప్తున్నారు. కానీ అది అంతం కాదు. అది ఏ రోజైనా కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఎంతో ఉద్యమంలోనే కానీ అన్ని
రాజకీయ నాయకులను అన్ని పార్టీలను ఏకదాటిగా తీసుకొచ్చి ఒకే తాటి మీద తీసుకొచ్చి పార్లమెంటులో ఉద్యమం చేసి పార్లమెంటులో ప్రత్యేక బిల్లు, ఎందుకంటే మనకు ఆ రోజు నాడు ఉన్న మెజార్టీ 2 ఎంపీ సీట్లు, ఈ 2 ఎంపీ సీట్ల నుంచి కూడా చట్టంలోని లొసుగులను గ్రహించి అతను ఆర్టికల్ 3 నుంచి కంపల్సరీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని మెజార్టీ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు వద్దు అన్నా కూడా కాదు, కంపల్సరీ కావాలి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 2013లో ఏర్పడడం జరిగింది. దానికి మూలం కేసీఆర్ గారే. కేసీఆర్ లేకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిండు. తెలంగాణ రావడమో నేను చావడమో అనే ఒక దాటి మీద నిలబడి 10 రోజులు అతను నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే తప్పదు, మేము తప్పించుకోలేము, 2009 నుంచి 2013 వరకు కాలయాపన చేసింది శ్రీకృష్ణ కమిటీ అని. ఆ కమిటీని కూడా పక్కన తోవి ఈ కమిటీలు మాకు పనికిరావు, మాకు కావాల్సింది ఒకే ఒకటి, మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఆ రోజు నాడు ఇతనికి ప్రపోజల్ తీసుకొస్తే మాకు పదవులు వద్దు, మాకు తెలంగాణనే మూలం, తెలంగాణ తప్ప ఇంకా మాకు ఎలాంటి మీరు కండిషన్లు వద్దు, అన్కండిషన్లు. ఆఖరికి ఏమన్నారు, మీకు రాయల తెలంగాణ ప్రకటిస్తామన్నారు. రాయల తెలంగాణ కాదు, మా మునుపటి తెలంగాణ ఎలా ఉన్నదో స్వతంత్రం రాకముందు అలాంటి తెలంగాణనే మాకు కావాలని ఒకటే నినాదంతో జాతి మొత్తం, తెలంగాణ జాతిని మొత్తం ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్. అతని సేవలు ఇంకా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ.